అమరులైనటువంటి వీర జవాన్ల ఆత్మకు శాంతి కలగాలని చెప్పి భారత సురక్షా సమితి జగిత్యాల జిల్లా శాఖ తరఫున వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పి వాళ్లకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మనకి దేశంలో కూడా మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే అమర జవాన్లు అనేటువంటి వాళ్ళే కారణము. వాళ్ళు చేసినటువంటి ప్రాణాల యొక్క త్యాగాల ఫలితంగానే ఈరోజు మనం ఈ స్వేచ్ఛను అనుభవిస్తున్నాము. మనం దేశంలో కూడా స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవిస్తున్నామంటే వాళ్ళే కారణము. మనకు ఎవడో బంది పట్టుకొని బ్యాట్ పట్టుకొని బంతిని కొట్టున్నటువంటి వాడు, లేకుంటే ముఖానికి రంగులు పూసుకొని ఒంటి చేతితో 10 మందిని రౌడీలను కొట్టేటువంటి వాడు కాదు హీరో. ఎవరైతే దేశం కొరకు ప్రాణాలు అర్పించి ఆ దేశ రక్షణలో పడ్డ అమరులైతున్నటువంటి జవానులే మనకు అసలైనటువంటి హీరోలు. వాళ్ళ త్యాగాలను స్మరించుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ప్రధానంగా మనకు చనిపోయినటువంటి వాళ్ళు ఒకట మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ ఎవరైతే ఉన్నారో 22 సంవత్సరాల వయసులో పట్టే 2022 లోపల చేసినటువంటి సైన్యంలో కూడా చేసినటువంటి 2.5 సంవత్సరాల్లో పట్టే ఆ బార్డర్లో కూడా చేసినటువంటి ఎలివోసిలో చేసినటువంటి 14 మందిని హతమార్చిన తర్వాత తిరిగి వచ్చేటటువంటి సమయంలో పట్ట దాడిలో కూడా గురై మరణించడం జరిగింది. ఆయన ఒక్క కొడుకు పాపం వాళ్ళ కుటుంబానికి వాళ్ళకు కొడుకు వద్దు అని చెప్పి తల్లిదండ్రులు అన్నప్పటికీ దేశ సేవలో కూడా నేను పాల్గొనాలని ఆర్మీలో కూడా చేరాలనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో ఆర్మీలో కూడా చేరి తన ప్రాణాలను అర్పించడం జరిగింది. ఇలాంటి యువకులు అనేటువంటి వాళ్ళు, ఇలాంటి ఆర్మీ అనేటువంటి వాళ్ళే మనకు దేశానికి రక్షణ కల్పించేటువంటి వాళ్ళే అసలైనటువంటి హీరోలు. వాళ్ళని మార్గదర్శకంగా తీసుకొని యువత ఏదైతే ఉందో ఆ దేశ రక్షణ కొరకై పాటుపడాలని చెప్పి ఆశిస్తూ ఘనంగా వారికి భారత సురక్షా సమితి తరఫున ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. పాకిస్తాన్ భారతదేశం జరిగే యుద్ధంలో మరి 3 రోజులు యుద్ధం జరుగుతుంది. మరి మొదటి రోజు మనము 9 ఉగ్రవాద శిబిరాలను నాశనం చేయడం జరిగింది. రెండో రోజు వాళ్ళు అనేకమైనటువంటి డ్రోన్స్, మరి టర్కీలో తయారైన డ్రోన్స్ వినియోగించారు. ఆ డ్రోన్స్ అన్ని మన S-400 మొత్తం కూరగొట్టింది. 9 యుద్ధ విమానాలు వాళ్ళకి కూరగొట్టాము. ఈరోజు వాళ్ళ ఎయిర్ బేస్లు దాదాపు 4 ఎయిర్ బేస్లను కూడా నాశనం చేయడం జరిగింది. వాళ్ళు భారతదేశం మీద అణు బాంబులు వేయడానికి వాళ్ళ యొక్క కమిటీని మరి సమావేశపరచడానికి ప్రయత్నం చేయగానే మన వాళ్ళు వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ మీరు అట్లా తయారు చేసినట్టే బ్రహ్మోస్ క్షిపణిని ప్రయోగిస్తాం మీరు అని అనగానే మరి వెంటనే తగ్గడం జరిగింది. వారు దొంగదారిన మనతో చర్చ జరపడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ప్రభుత్వం గట్టి నిర్ణయం చూడడం ఉన్నది. యుద్ధంలో పాల్గొనడానికి ఈరోజు ఆహ్వానించారు. కాబట్టి ఎప్పటికీ పాకిస్తాన్ అనేటువంటిది ఎప్పుడైతే నాశనమవుతుందో అప్పుడే మరి భారతదేశానికి శాంతి సమకూరుతుంది. అట్లాగే ఇక్కడ నుంచి ఏ ఉగ్రవాద చర్య జరిగినా భారతదేశం మీద యుద్ధం చేయక తప్పదని కఠినంగా హెచ్చరిక చేయడం జరిగింది. కాబట్టి మరి దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మన సైన్యానికి కానీ మన ప్రభుత్వానికి మరి అందరూ మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నారు.